మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కాకాని చేసిన అక్రమాలు బయటపెట్టినందుకే తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ఓటమి నుండి కాకాని ఇంకా తేరుకోలేదన్నారు. బండేపల్లి భూములు తహసీల్దార్ నుండి ఆర్టీఓ వరకు అటాచ్ చేస్తూ అడ్డగోలుగా ఇచ్చిన ఆదేశాలు ప్రజలకు గుర్తున్నాయన్నారు. వైసీపీ హయాంలో తహసీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయ్యారో అందరికీ తెలుసునన్నారు. తప్పులు చేయడం, పోలీసుల నుండి తప్పించుకు తిరగడం కాకానికి అలవాటైపోయిందన్నారు. మరోసారి కాకాని నిరాధార ఆరోపణలు చేస్తే నిరూపించేంత వరకు ఇంటి ముందు బైఠాయిస్తామని ఎమ్మెల్యే సోమిరెడ్డి హెచ్చరించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కాకి గోల, ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడు. అతనికి ఏంటంటే ఆయన మేలుకున్నా నిద్రపోయినా రాత్రి కళ్ళ కూడా నేనే కనిపిస్తుండా. పాపం నిద్ర పట్టడంలే, అందుకనే ఆ పిచ్చి కూతులన్నీ కూస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు కూడా గెలిచి ఉంటే ఇంకెన్ని ఎకరాలు ఆక్యుపై చేసి ఉండొచ్చు, ఎన్ని ఎకరాలు రికార్డులు మార్పిచ్చి ఉండొచ్చు, ఎన్ని వందల కోట్లు సంపాదించవచ్చు అంటే అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. ఒకటి అడుగుతున్నాను, స్వాతి ఎందుకు సస్పెండ్ అయింది? ఆయన భార్యకి క్యాన్సర్ ఇచ్చి ఆయన పోతే నా వల్ల పోయినారా? స్వాతి ఎవరి వల్ల సస్పెండ్ అయింది? వీర వసంతరాయలు ఎవరి వల్ల సస్పెండ్ అయినారు? వెంకటాచలం ఎంఆర్ఓగా ప్రసాద్ ఎవరి వల్ల సస్పెండ్ అయినారు? సిగ్గు శరం ఉండబడలే. నేను చెప్తున్నా, నేను వావులేటిపాడులో 4 ఎకరాల 20 సెంట్లు నువ్వు కబ్జా చేసింది నేను వదిలిచ్చా, 25 కోట్లు. అక్కడ 12 ప్లాట్లు నువ్వు కబ్జా చేశావు, ఇంచుమించు 6 కోట్లు. ఇవన్నీ చెప్తా ఉంటే ఎంత అసహ్యంగా ఉందంటే, నువ్వేమన్నా పేదోడివా? నీకు హైదరాబాద్లో కొంప, ఏడొక కొంప, మళ్ళీ పక్కన కరోనా హౌస్. సిగ్గుండబడలే? ఏం మాట్లాడతావు మామూలు గురించి? ఇప్పుడు 100 కోట్లు బండేపల్లి పొలం నేను అమ్ముకుంటానా? ఎన్ఓసి ఇప్పించుకుంటానా? నేను ఎన్ఓసి ఇప్పించానా? టోటల్గా సుబ్బయ్య ఎంఆర్ఓ దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, రమాదేవి తహసీల్దార్ దగ్గర నుంచి, అనూష ఆర్డీఓ దగ్గర నుంచి, ఆనంద్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఇప్పుడుండే కలెక్టర్ గారి వరకు వాళ్ళకి అనుకూలంగా రాయిస్తున్నానా? నుడాకి ఇప్పించేదానికి ఫైల్ సర్క్యులేట్ చేయిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా నీకు? అంట ఆస్తులు పాంగొట్టుకునేవాళ్ళం మేము. నువ్వు సిగ్గు లేకుండా అడ్డలు దోచుకునేవాడివి నువ్వు. నీ సిగ్గులేని పుట్టుకనేది, నీ బతుకు సిగ్గులేని బతుకు. నువ్వు ఒక మనిషివి. నువ్వు రోజు 100 కోట్లు, కాకుటూరు శివాలయం 1 కోటి రూపాయలకి నేను పొలం అమ్మానని చెప్తావు. ఏం సిగ్గుందా నీకు?